హజ్ యాత్ర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొక్కిసలాటలో 310 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో 13 మంది భారతీయులు ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ సేకరిస్తోంది. తొక్కిసలాటలో 400 మంది గాయపడ్డారు. హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు లక్షలాది మంది యాత్రికులు మీనాకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. పిల్లర్ నంబర్ 93 వద్ద ఈ తొక్కిసలాట జరిగినట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది అల్జీరియాకు చెందిన యాత్రికులు ఉన్నారు. తొక్కిసలాట జరగడంతో వెంటనే సౌదీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. హజ్ యాత్ర చరిత్రలో ఎన్నో విషాదాలు. గతంలోనూ హజ్ యాత్రకు వెళ్లి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1990 జూలై 2న జరిగిన తొక్కిసలాట మక్కా చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా చెప్పొచ్చు. నాటి ఘటనలో 1426 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మలేషియా, ఇండోనేషియా, పాకిస్తాన్కు చెందినవారే. 1994 మే 23న జరిగిన మరో తొక్కిసలాటలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. సైతాన్ను రాళ్లతో కొట్టే సందర్భంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. 1998 ఏప్రిల్ 9న జమారత్ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 118 మంది యాత్రికులు చనిపోయారు. ఇక 2004 ఫిబ్రవరి 1న 251 మంది చనిపోయారు. 2006 జనవరి 12న జరిగిన తొక్కిసలాటలో 342 మంది చనిపోయారు. వరుస ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జమారత్ బ్రిడ్జ్, కాబా వెళ్లే ప్రాంతాలను విస్తరించారు. అయినా తొక్కిసలాట దుర్ఘటనలు మాత్రం ఆగడం లేదు. మక్కా తొక్కిసలాటలో 220 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వాళ్లలో 13 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, మృతుల సంఖ్య ఎంతవరకు చేరింది? చనిపోయిన వాళ్లలో ఎంతమంది భారతీయులున్నారు? స్వాతి, ముందుగా మక్కాలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమాచారం, అలాగే చితగాత్రుల వారిపైన హెల్ప్ నంబర్లను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. 2 ఇండియన్ ఎంబసీకి సంబంధించి హెల్ప్ లైన్ నంబర్ని ఇచ్చారు. ఇందులో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే 450 మంది వరకు గాయపడినట్లు సౌదీ అరేబియాకు సంబంధించి అధికారులు తెలియజేశారు. లక్షలాదిగా అక్కడికి భక్తులు చేరుకోవడం, లక్షలాదిగా ముస్లిం సోదరులు అక్కడికి చేరుకోవడం, ఆ సైతానికి సంబంధించినటువంటి సంఘటన సందర్భంలో ఒకసారిగా అందరూ దూకుడుగా వ్యవహరించిన కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ తొలి వారంలో కూడా ట్రైన్ సంఘటన కారణంగా 120 మంది చనిపోయారు. ఇట్లా హజ్ యాత్ర జరిగిన ప్రతిసారి కూడా ఈ తొక్కిసలాటల్లో వందలాదిగా చనిపోతున్నటువంటి సంఘటనలు చూస్తూ వస్తున్నాం. ఈసారి కూడా మరొకసారి పునరావృతమైంది. ఇండియాకు సంబంధించి 11 మంది ఈ సంఘటనలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికీ ఈ సంఘటనలో చనిపోయినట్టుగా అయితే సమాచారం లేదు. ఎవరు కూడా చనిపోలేదనే ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి సమాచారం. ఇండియన్ కి సంబంధించి 11 మందికి సంబంధించిన వివరాలను ఇండియన్ ఎంబసీ పూర్తి వివరాలు అందించేందుకు ఆ కుటుంబ సభ్యులకు ప్రయత్నాలు చేస్తుంది. మక్కాలో ప్రస్తుతం హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఇండియన్ ఎంబసీ 2 ఏర్పాటు చేయడం జరిగింది. సురేష్, అంటే ఇంతకు ముందు హిస్టరీ చూసుకుంటే గనక ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. అంటే ఇంకా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా? ఎందుకు ఈ ప్రమాదం అసలు ప్రమాదానికి గల కారణాలు అసలు ఏం చెప్తున్నారు? ఒక్కసారిగా మక్కాలో ఈ సైతానికి సంబంధించినటువంటి కొట్టే ఉద్దేశంతో అందరూ అక్కడికి వచ్చినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఒకసారిగా సైతాన్ వైపు దూసుకెళ్లడం, సైతాన్ని కొట్టేటువంటి ప్రయత్నాలు చేయడంతో లక్షలాదిగా ఉన్నటువంటి భక్తుల్లో ఒకసారిగా తోపులాట జరిగింది. దీంతో తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారు. సెప్టెంబర్ తొలి వారంలో కూడా ఈ ట్రైన్ కి సంబంధించినటువంటి సంఘటనల కారణంగా 120 మంది చనిపోయారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, అక్కడికి వచ్చేటువంటి లక్షలాది భక్తులకు ముందుగానే జాగ్రత్తలు ఎలా ఉండాలి, ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఈ సంఘటన ఈ సైతానికి సంబంధించి ప్రోగ్రామ్ ఉన్న సందర్భంలోనే ఇలా తొక్కిసలాట జరిగినటువంటి సందర్భాలున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం జరిగేటువంటి సందర్భంలో వచ్చినటువంటి వారందరూ కూడా ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండాలని దానిపైన జాగ్రత్తలు ఇవ్వకపోవడం, గతంలో తొక్కిసలాట జరిగినా కూడా అక్కడ వచ్చేటువంటి క్రౌడ్ ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా లోపాల కారణంగా ఈ సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మక్కాలో ఉన్నటువంటి చేతగాత్రులకు వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ ఇండియన్స్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేసేందుకు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేసింది. 11 మంది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు 300 మందిలో 11 మంది ఇండియన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా సురేష్? స్వాతి, కొంతమంది 450 మంది దాకా ప్రస్తుతం చితగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సౌదీ అరేబియా గవర్నమెంట్ సమాచారం మేరకు ఇందులో చాలా మందికి సీరియస్ గానే ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.